హాయ్ హలో నమస్తే. దిమాగీ నక్సల్స్. ఈ దిమాగీ నక్సల్స్ కాంట్రవర్సీ చూద్దాం మనం. ఈ దిమాగీ నక్సల్ కాంట్రవర్సీ ఏంటంటే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చూద్దాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంది, నక్సలైట్లను చంపేశారు. అది ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, స్టార్టింగ్ పాయింట్. ఎన్కౌంటర్ చేసి నక్సలైట్లను చంపారు. తర్వాత అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి కొంతమంది ఉన్నారు, వాళ్ళు అర్బన్లో తిరుగుతున్నారని చెప్పేసి అర్బన్ నక్సల్స్ అనే పదాన్ని నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15వ తారీఖున మాట్లాడుతూ దిమాగీ నక్సల్ అనే పదం వాడారు. ఓకే, ఇది హథియారీ నక్సల్, ఆర్మ్డ్ నక్సల్స్, హథియారీ నక్సల్స్కి దిమాగీ నక్సల్స్కి చర్చ మొదలెట్టింది. ఆర్మ్డ్ నక్సలిజం ఏంటి, ఇవి గన్స్ పట్టుకున్న వాళ్ళు, ఈ దిమాగీ నక్సల్స్ అనేది వాళ్ళు ఐడియాలజికల్గా సపోర్ట్ చేస్తున్నారని ఆయన పెట్టాడు. ఓకే, ఫస్ట్ అపోజిషన్ జైరామ్ రమేష్ దగ్గర మొదలైంది. జైరామ్ రమేష్ పోస్ట్ చేశాడు, ఇతను అర్బన్ నక్సల్స్ని ఇప్పుడు దిమాగీ నక్సల్స్ అని పిలుస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఇది డెస్పరేషన్కి షూర్ సైన్ ఆఫ్ డెస్పరేషన్ అని ఇతను రమేష్ పోస్ట్ చేశాడు. తర్వాత మల్లికార్జున ఖర్గే దాని గురించి ఏం మాట్లాడాడు. మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ఏరాలో మాకు ఇలాంటి ప్రాబ్లం లేదు, మీరు కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు, ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారు, దిమాగీ నక్సల్స్ లాంటి పదాలని మీరు వాడి ప్రజల్లోకి నెడుతున్నారని చెప్పి ఈయన మల్లికార్జున గారికి పోస్ట్ చేశాడు. డి రాజా, ఇతను సిపిఐకి సంబంధించినటువంటి డి రాజా, ఇతనేమన్నాడు, మోడీ గారు ఇండిపెండెన్స్ డే రోజున యాంటీ నేషనల్, టుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్ ఇవన్నీ పోయి కొత్త పదం కనిపెట్టాడు, దిమాగీ నక్సల్ అని చెప్పేసి అతను ఈ డి రాజా, డిఎంకేకి సంబంధించిన వ్యక్తి, డిఎంకేనా సిపిఐకి సంబంధించినటువంటి వ్యక్తి డి రాజా, అతను మాట్లాడాడు. మళ్ళీ సిపిఐఎంకి సంబంధించిన ఎంఏ బేబీ, ఇతను పొలిటికల్ అపోనెంట్స్ని, గవర్నమెంట్ని విమర్శించే వాళ్ళని, ప్రజలు ప్రొటెస్ట్ చేసే విద్యార్థుల్ని దిమాగీ నక్సల్ అన్నాడు ప్రధానమంత్రి గారని అతను లేపాడు. అతను లేపగానే వెంటనే దిమాగీ నక్సల్ జనతా పార్టీ అని చెప్పి మొదలైంది. ఆల్రెడీ పెట్టారు, వెంటనే దిమాగీ నక్సల్ జనతా పార్టీ అని సోషల్ మీడియాలో పెట్టారు. నేను ఫేస్బుక్లో చూసా, ఇన్స్టాగ్రామ్లో కూడా చూసా. అది టీఎంసీకి సంబంధించిన సాకేత్ గోఖలే, ఇతను ఈ సాకేత్ గోఖలే అనేటువంటి టీఎంసీ స్పోక్స్ పర్సన్ దిమాగీ నక్సల్ అనేది ఇది నాన్ సెన్సికల్ పొలిటికల్ లేబుల్ పెట్టారు, చీప్ పాలిటిక్స్ చేశారని చెప్పేసి ఇతను టీఎంసీ వాళ్ళు మాట్లాడారు. మహువా మొహిత్రా టీఎంసీ, ఈమెమంది ఐఎమ్ ఆల్సో దిమాగీ నక్సల్ అని పెట్టింది. ఆమె ఐఎమ్ దిమాగీ నక్సల్ అని పోస్ట్ చేసింది మహువా మొహిత్రా. ఓకే, అది ఇంక అక్కడి నుంచి వీళ్ళు కూడా తగులుకున్నారు. ఐఎమ్ ప్రౌడ్ టు బి దిమాగీ నక్సల్ అని చెప్పేసి అతని పేరంటే తమిళనాడు కాంగ్రెస్ అని పేరు చిదంబరం గారు ఆయన ఆమె ప్రౌడ్ టు బి దిమాగీ నక్సల్ అని చెప్పి అతను పోస్ట్ చేశాడు దాన్ని, చిదంబరం. ఓకే, అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు, రెడ్ ఫోర్ట్ వాజ్ నాట్ ప్లేస్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ టెల్. ఓకే, అబద్ధాలు చెప్పడానికి రెడ్ ఫోర్ట్ వాడుకోకూడదు అని చెప్పేసి ఈయన అఖిలేష్ యాదవ్ చెప్పింది. 15-16 ఆగస్టు జంతర్ మంతర్ యాంగిల్లో ఈ సిపిఐఎం బేబీ అని ఇతను ఏమన్నాడంటే, యంగ్ పీపుల్ విద్య మీద, పేపర్ లీక్ల మీద ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని దిమాగీ నక్సల్స్ అన్నాడని చెప్పి కొత్తగా చెప్పాడు ఇతను. వాళ్ళు తగులుకున్నారు, మమ్మల్ని దిమాగీ నక్సల్స్ అంటారా అని చెప్పి. అంటే ఈయన పేపర్లు ఇక్కడేంది ఒక టీవీ ఛానల్లో కూర్చొని పి చిదంబరం ఆయన ఏమన్నాడంటే, ఐఎమ్ నాట్ ఏ దిమాగీ నక్సల్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ దిమాగీ నక్సల్ అన్నాడు. ఐఎమ్ నాట్ ఏ దిమాగీ నక్సల్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ దిమాగీ నక్సల్ అని చెప్పేసి ఆయన టీవీ ఛానల్లో కూర్చోమన్నాడు ఈయన చిదంబరం. ఓకే, సో చూడండి ఇవన్నీ కూడా. కిరణ్ రిజిజు దాని మీద ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. కిరణ్ రిజిజు ఇతనే చెప్తున్నాడు, మిమ్మల్ని అనలేదు స్వామి దిమాగీ నక్సల్ అని. నక్సలైజాన్ని సపోర్ట్ చేసేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని నరేంద్ర మోడీ గారు అన్నారు, మిమ్మల్ని అనలేదు. మావోయిస్టుని సపోర్ట్ చేసే వాళ్ళని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రిజెక్ట్ చేసే వాళ్ళని, ఆర్టికల్ 370ని కావాలి అంటే ఏమంటే సపరేటిస్టుల్ని,
ఇట్లాంటి వాళ్ళని దిమాగి నక్సల్ అన్నాడు, మిమ్మల్ని కాదు, విద్యార్థులను కాదు, అపోజిషన్ వాళ్ళని కాదు అని చెప్పి అతను కొద్దిగా కవర్ డ్రైవ్ కొట్టాడు కిరణ్ రిజిజు ఒక దాంట్లో కూర్చొని. ఈ రిజిజు ఏంటంటే ఐడియాలజికల్ వార్ ఒకటి పట్టుకొచ్చాడు ఇతను. మావోయిజము, సపరేటిజము, యాంటీ కాన్స్టిట్యూషనల్ ఐడియాలజీ ఇదంతా కూడా ఒక ఐడియాలజికల్ వార్ అది. ఆ ఐడియాలజికల్ వార్ని నరేంద్ర మోడీ గారు అన్నారని అతను చెప్పాడు. ఈ ఈ చిదంబరం ఏంటి, వై ఈస్ ఏ ఫార్మర్ హోమ్ మినిస్టర్ ప్రౌడ్ టు బి బీయింగ్ ఏ కాల్డ్ దిమాగి నక్సల్. ఓకే, చిదంబరాన్ని బీజేపీ వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఫార్మర్ హోమ్ మినిస్టర్ చిదంబరాన్ని ప్రౌడ్ టు బి దిమాగి నక్సల్ అని అన్నాడు చిదంబరము, ఎందుకు అన్నాడు అని చెప్పి వాళ్ళు బీజేపీ వాళ్ళు మొదలెట్టారు. ఓకే, తర్వాత వీళ్ళే మళ్ళీ రవిశంకర్ ప్రసాద్ బీజేపీ సెంట్రల్ మినిస్టర్, ఇతను చిదంబరాన్ని మీద ఫుల్గా అటాక్ చేశారు. షేమ్ఫుల్, క్రూడ్, వల్గర్, ఇర్రెస్పాన్సిబుల్, నేను ప్రౌడ్ టు బి దిమాగి నక్సల్ అంటున్నాడు అని చెప్పి అంత తగులుకున్నాడు. ఈ హోమ్ మినిస్టర్ బీజేపీ హోమ్ మినిస్టర్ అంటే అతను చిదంబరం ఉన్నప్పుడు రికార్డులు మొత్తం బయటికి తీసి మీ టైంలో ఇదిగో నక్సలిజం ఎట్లా జరిగింది అని చెప్పి అతని మీద వాళ్ళిద్దరు గొడవ అయింది. తర్వాత సుధాంశు త్రివేది ఇతను బీజేపీ నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ సుధాంశు త్రివేది. ఇతను ఏం చేశాడు, మన్మోహన్ సింగ్ని లాగాడు దీంట్లోకి. మన్మోహన్ సింగ్ని లాగి, ఇఫ్ చిదంబరం ఈజ్ ప్రౌడ్ ఆఫ్ దిమాగి నక్సల్, దెన్ వాట్ డస్ ద కాంగ్రెస్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ పొజిషన్ అండ్ నక్సలిజం అని. అంటే హోమ్ మినిస్టరే ఐఎమ్ ప్రౌడ్ టు బి దిమాగి నక్సల్ అయితే మరి మన్మోహన్ సింగ్ ఏంటి, ఆయన గవర్నమెంట్లో ఈయన హోమ్ మినిస్టర్కి పనిచేశాడు కదా, ఆయన కూడా నక్సల్ అన్నట్టుగా మాట్లాడాడు ఈయన. ఇప్పుడు మా చనిపోయిన మన్మోహన్ సింగ్ గారిని లాగాడు దాంట్లో. అంటే మన్మోహన్ సింగ్ గారు మేము ఎరేస్ చేసాము, నక్సలిజాన్ని కంట్రోల్ చేసామని చెప్పాడు కదా, మన్మోహన్ సింగ్ కరెక్టా, చిదంబరం కరెక్టా అన్నట్టుగా ఆయన లాగాడు. హిమాంత బిశ్వా శర్మ ఈయన కొద్దిగా ఎస్కలేట్ చేశాడు దాన్ని. ఇతనేమన్నాడు, దిమాగి నక్సల్, చిదంబరం అనే వ్యక్తి దిమాగి నక్సల్ కదా అని ప్యూర్ నక్సల్ అన్నాడు. ఈ చిదంబరం అనేది దిమాగి నక్సల్ కదా, అసలు మొత్తం ప్యూర్ నక్సలైట్ అన్నాడు. ఎవరు, హిమాంత బిశ్వా శర్మ. ఈ రవిశంకర్ ప్రసాద్, రిజిజు అగైన్ మళ్ళీ మాట్లాడి ఒకరేమో నేను ఆయన ప్రౌడ్ టు బి అంటారు, ఒకరేమో అంటే ఏదో మళ్ళీ ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు. అరవింద్ కేజ్రీవాల్ జాయిన్ అయ్యాడు దీంట్లో. అరవింద్ కేజ్రీవాల్ ఏం మాట్లాడాడు దీంట్లో, ఐఎమ్ ఎట్ దిమాగి నక్సల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని కేజ్రీవాల్ చెప్పారు. ఇంకా గొడవ అయిపోయింది. ఇప్పటి వరకు చిదంబరాన్ని అటాక్ చేశారు, దిమాగి నక్సల్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అనగానే. మహబూబా మొయిత్రా అంది ఫస్ట్ ఆమె దిమాగి నక్సల్ అందే. తర్వాత చిదంబరం అన్నాడు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ వచ్చి నేను కూడా దిమాగి నక్సల్ని, ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ టు బి నిన్న అనగానే మళ్ళీ గొడవ అయింది. ఆయన ఏమన్నాడు, మీరు స్కూల్స్ ఇవ్వకుండా, హాస్పిటల్స్ ఇవ్వకుండా, బెటర్ రోడ్స్ ఇవ్వకుండా, పబ్లిక్ ఫెసిలిటీస్, గవర్నమెంట్ అకౌంటబుల్ డెవలప్మెంట్ ఏమీ లేకుండా మీరు ఎవరో వ్యక్తిని దిమాగి నక్సల్ అని చెప్తే, మరి అలాంటప్పుడు మేము దిమాగి నక్సల్ కదా. మా అంబేద్కర్ గారు, అంబేద్కర్ పదం వాడాడు ఇతను, నా కేజ్రీవాల్ ఏమంటాడు, భగవత్ సింగ్, అంబేద్కర్ వాళ్ళ దగ్గరికి బతికుంటే వాళ్ళను కూడా నువ్వు దిమాగి నక్సల్స్ అనేవాళ్ళవి అని అరవింద్ కేజ్రీవాల్ అని. అంబేద్కర్ని, భగత్ సింగ్ కూడా బతికుంటే వీళ్ళను కూడా మీరు దిమాగి నక్సల్ అని ఉండేవాళ్ళు మీరు అని అరవింద్ కేజ్రీవాల్ చేసిన స్టేట్మెంట్. మెహబూబా ముఫ్తీ, ఇతను జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ మహబూబా ముఫ్తీ, ఇతను ఏమన్నాడు, ఆర్టికల్ 370ని సపోర్ట్ చేస్తున్న ఐఎమ్ ఆల్సో దిమాగి నక్సల్ అన్నాడు అతను. వీళ్ళందరూ సరే ఆమె దిమాగి నక్సల్ అని చెప్పి మొదలెట్టారు వీళ్ళంతా. ఇతను నేను ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని అని, మహబూబా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆర్టికల్ 370 మీద అని. ఇది అతని సమస్య కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కూడా అతను ఏదో మాట్లాడుకున్నాడు. దిమాగి నక్సల్ పార్టీ అని సోషల్ మీడియాలో లేచింది. దిమాగి నక్సల్ పార్టీ ఒకటి, దిమాగి నక్సల్ జనతా పార్టీ అని 2 పార్టీలు లేచినాయి ఈ విపరీతంగా. ఇక తర్వాత ఇంకేం చేయాలి, బీజేపీ పీపుల్ సపోర్టింగ్ మావోయిస్ట్. ఓకే, ఇంక బీజేపీ వాళ్ళు వాళ్ళు అంటారు కదా, మీరు మావోయిస్ట్ సపోర్ట్ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు, సపరేషన్ చేస్తున్నారు, ఇవన్నీ గవర్నమెంట్ అలా డిఫెండ్ చేసుకునేది. ఓకే, అపోజిషన్ వాళ్ళు ఏంటంటే ఎదురుగా మాట్లాడేవాడిని నీకు దిమాగి నక్సలా,
ప్రశ్నిస్తే దిమాగి నక్సలా, ప్రతిపక్షాన్ని దిమాగి నక్సలు అంటారా, విద్యార్థులను దిమాగి నక్సలు అంటారా అని వీళ్ళు, మిమ్మల్ని అనలేదు స్వామి అని వాళ్ళు. ఇదంతా కూడా దిమాగి నక్సల్ మీద జరుగుతున్నా. ఇది ఎంతమంది రెస్పాన్స్, ఇంతమంది ఇంత గబ్బు చేశారు మళ్ళీ దిమాగి నక్సల్ సంబంధించి. థ్యాంక్ యూ, నమస్కారం.